కాంగ్రెస్ ప్రభుత్వం సింగరేణి కార్మికుల విషయంలో చెప్పేది ఒకటి చేసేది ఒకటిలా మారిందని తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం కేంద్ర అధ్యక్షుడు మిర్యాల రాజరెడ్డి అన్నారు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ ఇచ్చిన వాగ్దానాలు ఒక్కటి కూడా నెరవేర్చలేదన్నారు. అదేవిధంగా శ్రీరాంపూర్ లో జరిగిన సభలో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క 335 మందికి నియామక పత్రాలు ఇవ్వడానికి లక్షల రూపాయల కార్మికుల శ్రమను వృధా చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో 250 గజాల ఇంటి స్థలం, ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, గృహ నిర్మాణానికి వడ్డీ లేని రుణాలు, కనీసం సింగరేణి సంస్థకు వచ్చిన లాభాల్ని కూడా ప్రకటించకపోవడం విడ్డూరమని అన్నారు. ఇప్పటికీ మెడికల్ బోర్డు ఎప్పుడు నిర్వహిస్తారో కూడా తెలియని పరిస్థితి ఉందని ఆయన పేర్కొన్నారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క గారు 335 మంది డిపెండెంట్ జాబ్స్ నియామక పత్రాలు ఇవ్వడానికి వచ్చినటువంటి సందర్భంలో వారు మాట్లాడినటువంటి అసత్యాలు, అబద్ధాలు, వాటిని తెలంగాణ బొగ్గని కార్మిక సంఘం తీవ్రంగా ఖండిస్తూ, ఆ స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి అలాంటి మాటలు మాట్లాడడం సరైంది కాదు. రెండవది, ఈరోజు ఎందుకు వచ్చిండ్రు, మీరు ఏం ప్రయోజనం కల్పించిండ్రు, మీరు ఎన్నికల సందర్భంలో ఇచ్చిన వాగ్దానాలు, హామీలు, మేనిఫెస్టో ఏంటి, ఐఎన్టీసీ వాళ్ళు చెప్పినటువంటి ఏంటి, లేదా రేవంత్ రెడ్డి గారు మున్సిపల్ ఎలక్షన్స్ సందర్భంగా భూపాల్పల్లికి వచ్చినప్పుడు చెప్పినటువంటి ఏంటి, ఇందులో ఏ ఒక్కదానికైనా స్పష్టత ఇచ్చారా? ఈరోజు కార్మికులంతా కోరుకున్నది ఏంటంటే, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటిది కానీ ఐఎన్టీసీ చెప్పినటువంటి వాగ్దానాలలో పదే పదే చెప్తున్నటువంటి 250 గజాల ఇంటి స్థలం మీద స్పష్టత ఇస్తారని, లేదా పెర్క్స్ మీద ఇన్కమ్ ట్యాక్స్ రీయింబర్స్మెంట్ ఇప్పిస్తామన్నటువంటిది, గృహ నిర్మాణం కోసం 25-30 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తా అన్నటువంటిది, వీటి మీద ఎదురు చూసి